బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే నమస్తే. వెల్కమ్ టు రన్ టీవీ తెలుగు. నేను మీ ప్రణీత్. అన్నమయ్య జిల్లా మదనపల్లి అయితే ఉన్నాం. ఇక్కడైతే మదనపల్లి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. ఇక్కడ 76వ జయంతి కారణంగా రాజశేఖర రెడ్డి గారికి నివాళులు అయితే అర్పిస్తున్నారు. అలాగే ఈ నివాళులు అర్పించిన తర్వాత కేక్ కటింగ్ కార్యక్రమాలు కూడా చేస్తున్నారు. ఇక్కడ ఈ కార్యక్రమంలో ఎలా జరుగుతుందని రెడ్డి సాబ్ గారి మాటల్లోనే తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే సార్, చెప్పండి. ప్రత్యేకంగా సార్ రాజశేఖర రెడ్డి గారు అంటే గుర్తింపు ఉంది సార్. ఆ గుర్తింపును మీరు ఎలా ముందుకు తీసుకెళ్తున్నారు సార్? రాజశేఖర రెడ్డి సార్కు ఉండే గుర్తింపును ఎవరూ ముందుకు తీసుకునే అవసరం లేదు. ఆయన అడుగుజాడల్లో ఆయన ఆలోచనలను మనం సాధించాలనే లక్ష్యంతో సాగితే చాలు, ఆ గుర్తింపు ఎన్నో రెట్లు పెరుగుతుంది. ఈరోజు మదనపల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు అందరితో పాటు రాజశేఖర రెడ్డి గారి జయంతి వేడుకలను 76వ జయంతి వేడుకలను మనం నిర్వహించుకుంటూ ఆయన స్మరించుకుంటున్నాం. రాజశేఖర రెడ్డి గారు అంటేనే జనహృదయ నేత, మహానేత. ఆంధ్రప్రదేశ్కు చెరగని ముద్ర వేసిన పేదల గుండెల్లో, బడుగు బలహీన వర్గాల గుండెల్లో చెరగని ముద్ర వేసిన మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని మనము ఫాలో కావాలి, కానీ ఆయనకు మనం చేసేది ఏమి ఉండదు. ఫాలో అయితే చాలు, మన జీవితం ధన్యమైపోతుంది. సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి అయితే మడమ తిప్పరు, మాట తప్పుడు అనే మాట అయితే ఉంది. అలాగే మీరు ఇప్పుడు మీ మార్గదర్శిగా రాజశేఖర రెడ్డి గారి కూతురుని అయితే తీసుకున్నారు. ఆమె ఇలాగనే ఉందా సార్? ఖచ్చితంగా అలాగే ఉన్నారు. రాజశేఖర రెడ్డి గారు ఏ విధంగా అయితే మాట తప్పనో మడమ తిప్పనని ఉన్నారో, ఈరోజు తన వాత్సల్యాన్ని నెరవేర్చేదానికి వైఎస్ రాజశేఖర రెడ్డి గారి తనయ్య షర్మిలారెడ్డి గారు ఈరోజు పిసిసి అధ్యక్షురాలుగా రాజశేఖర రెడ్డి గారి అడుగుజాడల్లో ఆయన ఆశయాలను నెరవేర్చేదానికి మాట తిప్పను మడమ తిప్పననేంత దృఢంగా ఉన్నారు. ఈరోజు కూడా మేడం ఇక్కడ రాజశేఖర రెడ్డి గారి సమాధి వద్ద ఎడుపులపాయలో సార్కు నివాళులు అర్పించడానికి వచ్చారు. నేను కూడా అక్కడికి పోవాల్సినది పోలేకపోయినాను, కానీ వివిధ కారణాల చేత. షమ్లా మేడం కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను నిర్వర్తించడానికే ఉన్నారు. మాట తప్పరు, మడమ తిప్పరు. దానికి నేను కాంగ్రెస్ పార్టీ వాదిగా, అది నాకు బాగా తెలుసు. మేము ఆ మేడం అడుగుజాడల్లో నడుస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడానికి షర్మిలా మేడం గారు ఈ మధ్య దాదాపు 20 రోజులు రాష్ట్రమంతా పర్యటించారు. పర్యటించిన తర్వాత ఎవరు పని చేస్తున్నారు, ఎవరు పని చేయలేదని చెప్పి మేడం అందరినీ అడిగి వివరాలన్నీ తెలుసుకొని రాసుకొని మరి క్రియాశీలకంగా నెక్స్ట్ ఏం చేయాలనే దానికి దృఢ నిశ్చయంతో ఉన్నారు. కాబట్టి షర్మిలా మేడం గారు రాజశేఖర రెడ్డి కంటే కూడా ఇంకా బాగా చేస్తారనే నమ్మకం మాకుంది. వైద్యం గురించి చూసుకున్నట్లయితే ప్రజల్లో ₹2 వైద్యంతో ప్రజా ఆదరణతో చాలా బలంగా ప్రజల గుండెల్లో అయితే దూసుకెళ్లాడు సార్. దీన్ని మీరు ఏం చెప్తారు సార్? రాజశేఖర రెడ్డి గారి డాక్టరేట్, పేరు ముందరున్న డాక్టరు, గౌరవరీతి ఇచ్చిన డాక్టరేట్ గారు. నిజంగానే సారు వైద్యులు, పేదలకు ₹2 వైద్యం చేసిన డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దానికి మనం సపరేట్గా చెప్పుకోవాల్సిందేం లేదు. డాక్టర్గా కొన్ని సంవత్సరాల పాటు సేవలు అందించిన వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అంతకు మించి ఇంకా ప్రజలకు ఏదో చేయాలనే లక్ష్యంతో రాజకీయాల్లో క్రియాశీలకంగా పాల్గొనడం, ముఖ్యమంత్రి వరకు రావడం, ఆ తర్వాత దురదృష్టవశాత్తు మనకు దూరం కావడం, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డాక్టర్ను మనం పరిపూర్ణంగా సక్సెస్ఫుల్గా రాజశేఖర రెడ్డి గారి జీవితంలో ఉండాలని చెప్పి మనం భావించవచ్చు. సార్, ముఖ్యంగా చూసుకున్నట్లయితే రాజశేఖర రెడ్డి గారు ప్రజల్లోకి ఎలా దూసుకెళ్లాడు సార్? ఏ పథకాల ద్వారా దూసుకెళ్లాడు? రాజశేఖర రెడ్డి గారి చిరునవ్వు పేదల పాలిట, పేదలను గమనించిన తర్వాత, పేదలతో మమేకమైన తర్వాత వాళ్ళకున్న సమస్యలను మనసుతో, హృదయంతో చూశారు. ఆ చూసిన ప్రతి సమస్యను ఛేదించాలనుకొని వాటిని సాధించే విధంగా దానికి పరిష్కారం చూపాలనే లక్ష్యంతో రాజకీయాలకు రావడం, దూసుకుపోవడం జరిగింది. ఎవరైనా కానీ ప్రజలకు ఏం కావాలో, ఎక్కువ శాతం ఏ విధంగా బాధపడుతున్నారో ఆ బాధలను తొలగించడానికి ఎవరైతే పూనుకుంటారో వాళ్ళే ఖచ్చితంగా ప్రజలతో మమేకం కాగలరు. ఆ విధంగా వాళ్ళ హృదయపూర్వకమైన మనసు, డూప్లికేట్ మనసు కాదు, హృదయపూర్వకమైన మనసు ఎవరికైతే ఉంటుందో వాళ్ళు ప్రజలతో ముందుకు పోగలరు. రాజశేఖర రెడ్డి గారు ఎక్కడికి పోయినా కూడా ఆయన చిరునవ్వు, రాజశేఖర రెడ్డి గారి ఆయుధం. చిరునవ్వుతో పలకరిస్తే ఆ చుట్టూ ఉన్న తన దగ్గరగా ఉన్న ప్రజలు పులకరించేవాళ్ళు. అలాంటి లక్షణాలతో ప్రజల్లోకి వెళ్ళి రాజకీయంగా ఎంతో ముందుకు సాగి ఆయన అనుకున్న ప్రతి లక్ష్యాన్ని ఛేదించారు, ప్రతి లక్ష్యాన్ని సాధించారు. పేదలకు ఏమేమి చేయాలనో
చాలా మటుకు చేశారు. ఇప్పటి వరకు ఉన్నినంటే ఇంకా ఎన్నో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసేవారు. దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు పట్టిన దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు మనకు దూరం అయిపోయారు. అప్పటి నుంచి రాష్ట్రం విడిపోవడం కానీ రకరకాలుగా మనం ఇప్పటికీ బాధపడుతున్నాం. మంచి సౌకర్యాలు లేవు, మంచి మన రాష్ట్రానికి పేరే లేకుండా పోయింది. దాన్ని సాధించడానికి వైఎస్ షర్మిలారెడ్డి గారు పూనుకున్నారు. తర్వాతి కాలంలో మా కాంగ్రెస్ పార్టీ తరఫున షర్మిలమ్మ గారు ప్రతి ఒక్కటి ముందుకు నడుపుతారని చెప్పి నేను ఆశాభావం వ్యక్తం చేస్తున్నా ఈ సందర్భంగా. సార్ అలాగే చూసుకుంటే విద్యా వైద్య అన్ని రంగాల్లో రాజశేఖర్ గారు ఉన్నప్పుడైతే గొప్పగా ముందుకు సాగింది. ఇప్పుడున్న ప్రభుత్వాలు ఎలా ఉంది సార్? ఇప్పుడున్న ప్రభుత్వాలు చాలా అధ్వానంగా ఉంది. దానికి నిదర్శనం ఈ మధ్యనే మదనపల్లి ప్రాంతీయ హాస్పిటల్ ఉన్న డాక్టర్లు దాదాపు 50 మందికి పైచలకు డాక్టర్లను వేరే చోటికి పంపించేసి కొన్ని నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అక్కడ వైద్యానికి కావాల్సిన సిబ్బంది లేదు. ప్రజలకు దాదాపు రోజు 100 మంది 1000 మంది అక్కడికి వస్తా ఉంటే ఒక జ్వరానికి 2 మాత్రల కంటే ఎక్కువ ఇచ్చే పరిస్థితి మన జిల్లా ఆసుపత్రికి లేదు. పేరుకు జిల్లా ఆసుపత్రి కానీ ఇది ప్రాంతీయ ఆసుపత్రి కంటే కూడా అధ్వానంగా తయారైంది. రాజశేఖర రెడ్డి గారు చేసిన దానికి వీళ్ళు ఇప్పుడు చేస్తూ ఉండేదానికి నక్కకు నాగలోకానికి ఉండే అంత తేడా ఉంది. వీళ్ళకు వైద్యానికి ప్రజలు తిరుపతికి వెళ్తున్నారు. ఇక్కడ నుంచి అక్కడ పోయే లోపల దాదాపు 3 గంటల జర్నీలో అక్కడికి టైం వృధా, డబ్బులు వృధా, కొంచెం సివియర్గా ఉండే పరిస్థితులు అయితే ప్రాణాలు కూడా పోతున్నాయి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ మదనపల్లిలో ఉన్న సదుపాయాలు మంచి డాక్టర్లు కానీ ఉన్న ఎక్విప్మెంట్స్నే వాడే విధంగా వాడుకలోకి తెస్తే ఏ ఒక్క పేషెంట్ కూడా తిరుపతికో బెంగళూరుకు పోయే పరిస్థితి లేనంత పెద్ద ఆసుపత్రి మంది ఒకప్పుడు బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఇంగ్లీష్ వాళ్ళు స్థాపించిన ఈ ధర్మాసుపత్రిని కాంగ్రెస్ పార్టీ ఎంతో అభ్యున్నత స్థాయికి తీసుకొచ్చి జిల్లా స్థాయి హాస్పిటల్గా చేసింది. దాన్ని ఈరోజు ప్రాంతీయ హాస్పిటల్ కంటే అధ్వానంగా తయారు చేసిన ఘనత మన కూటమి ప్రభుత్వాన్ని. దాన్ని ప్రైవేట్ పరం చేయాలంటారు. ఇక్కడ ఇంతకు మునుపటి ప్రభుత్వం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కళాశాల ఒకటి ఇస్తే వైద్య కళాశాల అది కూడా ఇప్పుడు ఎక్కడికక్కడ నిలిచిపోయింది. దాన్ని కూడా పేద ప్రజల స్టూడెంట్లకు ఇవ్వడానికి ఏమని మాత్రం నొంచుకోని విధంగా దాన్ని నిలిపేశారు. కాబట్టి రాజశేఖర రెడ్డి గారి విధానాలకు ఇప్పుడున్న ప్రభుత్వానికి ఏమని మాత్రం పోలికే లేదు. ఆయన గన ఉన్నినంటే ఈరోజు కలకల్లాడుతూ ఉండేది. రోగులు కూడా ఏమనే మాత్రం సంకోచం లేకుండా వచ్చి చూపించుకొని గంటల్లో వెనుదిరిగి వాళ్ళు హ్యాపీగా ఇంట్లోకి పోయేంత పరిస్థితి ఉండేది. ఈరోజు చంద్రబాబు నాయుడు గారు దాన్ని ప్రైవేట్ పరం చేసి డబ్బులు ఏ విధంగా పోగు చేసుకోవాలనేది తప్ప ఆయన పేదలకు ఆరోగ్యం ఏ విధంగా అందివ్వాలనే ఆలోచన ఏమని మాత్రం లేదు. సార్ ముఖ్యంగా చూసుకున్నట్లయితే దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారు పార్టీలో లేనప్పటి నుంచి చాలా చీలికలు విభేదాలు ఏర్పడి పార్టీ బలహీనంగా అయ్యిందంటారు. ఇప్పుడు ఈ పార్టీ ఎట్లుంది సార్? కాంగ్రెస్ పార్టీలో చీలికలు లేవు, బలహీనంగానూ లేదు. ఒకటేమంటే తెలంగాణ విడిపోవడం మా కాంగ్రెస్ పార్టీకి పెద్ద మైనస్ పాయింట్. అది కూడా రాజశేఖర రెడ్డి గారు ఉంటే 100% తెలంగాణ ఈరోజు మనతో పాటు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్గా అలాగే ఉండిండేది. దురదృష్టవశాత్తు మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్న ప్రతి రాజకీయ పార్టీ లిఖితపూర్వకంగా రాసిచ్చి విడిపోవడానికి రాసిచ్చిన తర్వాతనే కాంగ్రెస్ పార్టీ అధినాయకురాలు ఆ రోజు సోనియమ్మ గారు రాష్ట్రం విడిపోవడానికి అంగీకరించి దాన్ని సపరేట్ రాష్ట్రంగా దిద్దారు. కానీ ఎవరైతే లోకల్ పార్టీలు ప్రతి ఒక్కటి రాసిచ్చి సంతకాలు చేశాయో విడిపోవడానికి మా అంగీకారం ఉంది, మాకు ఇష్టమే అని చెప్పి వాళ్ళందరూ తర్వాతి కాలంలో కాంగ్రెస్ పార్టీ మీద బురద జల్లి కాంగ్రెస్ పార్టీ అది ఒక దోషిగా నిలబెట్టడానికి వాళ్ళు సఫలీకృతులయ్యారు. దానికి కొంచెం టైం పట్టింది. ఇప్పటికి అర్థం చేసుకున్నారు ప్రజలు. ఇప్పటి నుంచి కాంగ్రెస్ పార్టీ మళ్ళీ పురోగతి సాధించి రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశమంతా భారతదేశానికి తలమానికంగా ప్రపంచంలో మంచి ఉన్నత స్థాయికి మన దేశాన్ని తీసుకెళ్తారని చెప్పి నేను అనుకుంటున్నాను. కానీ మా పార్టీలో ఎలాంటి చీలికలు కానీ ఎలాంటి మనస్పర్ధలు కానీ లేవు. కేవలం తెలంగాణను సపరేట్ చేయడమే ఆంధ్రప్రదేశ్లో మా పార్టీకి చెడ్డ పేరు తేవడానికి మిగతా పార్టీలన్నీ సహకరించినాయని చెప్పేసి నేను గట్టిగా చెప్తున్నా. అది నిజం.